Ganga Goy. Yeah, oi. Uniloto. Ganga Goy. Yeah, oi. Uniloto. Ganga Goy. Yeah, oi. పీసీసీ కొత్త కమిటీలపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. కొత్త టీంలో పదవి దక్కకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయగా తాజాగా బెల్లం నాయక్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీలో చోటు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ గా ఉన్న తనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎందుకు స్థానం ఇవ్వరని బెల్లం నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు దిశగా కాంగ్రెస్ ఏఐసీసీ అడుగులు వేసిందని చెప్పొతే అయితే గత 2 రోజుల క్రితం టీ కాంగ్రెస్ లో 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే 18 మందితో కూడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏఐసీసీ నిర్ణయించి దీనికి అంటే 26 జిల్లాలకు కూడా అధ్యక్షులను సైతం ఏఐసీసీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి కూడా టీ కాంగ్రెస్ లో అసంతృప్తి అయితే కొనసాగుతుందని చెప్పొస్తే నేనైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి తనకు చోటు దక్కలేదని కొండ సురేఖ నిన్న అఫైర్స్ కమిటీకి అంటే తనకు అంటే తాను ఉన్న స్థాయికి ఒకసారి మంత్రిగా కొనసాగిన ఇప్పటి నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తనకు సరైన సమన్యాయం జరగలేదని పార్టీలో కొండ సురేఖ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి నిన్న రాజీనామా చేసింది. అయితే అలాగే ఈ రోజు ఆదివాసీ కమిటీ చైర్మన్ గా ఉన్న బెల్లయ్య కూడా తన అధికార ప్రతినిధి అంటే తనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ విషయంపై తాను ఇప్పటికే పలు నేతలతో చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా నాకు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలాగైనా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తనకు చోటు దక్కుతుందని చెప్పేసి బెల్లయ్య నాయకు ఒక ఆశలు అయితే పెట్టుకున్నారు. అయితే దీనికి అనుగుణంగా నిన్న 2 రోజుల క్రితం విడుదలైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన చోటు దక్కడంపై బెల్లయ్య నాయకు అసంతృప్తితో ఉన్నారు. ఆయన అంటే కాసేపటి క్రితమే తన అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు తన అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేశారంటే కొత్త యువతరంకి చోటు దక్కేలా కూడా ఏఐసీసీ నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇటువైపు టీ కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ ఇక్కడ అంటే సీనియర్లు సైతం అంటే మేము ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న పార్టీకి సేవలు చేసుకుంటూ వస్తున్నాం, మాలాంటి వాళ్ళను పార్టీ పక్కన పెట్టి అలా ఎలాంటి కమిటీలో చోటు లేకపోవడంపై ఇక్కడ ఆ సీనియర్లు కూడా తీవ్ర అసంతృప్తితో కొనసాగుతాయి. అంటే నిన్న నుంచి కూడా అంటే నిన్న రిలీజ్ అయిన అఫైర్స్ కమిటీ మొత్తానికి ఇంకా కొంతమంది కూడా వాళ్ళు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరి అంటే ఈ కొండ సురేఖ తోవలో బెల్లయ్య నాయక్ తోవలో ఇంకా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఇంకా ఈ పదవులకు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. హరీష్.